ఉండి అట్లా మాట్లాడుతుంటారు కాబట్టి వాళ్ళు సంపాదించుకోవాలి కదా పాపం. ఇందులో వాడి అంటే ఇందులో టార్గెట్ కదా వీళ్ళకి కావాల్సి. ఇంకొకటి నిన్న జరిగిన కాక్రోచ్ మీటింగ్, హైదరాబాద్ లో జరిగిన కాక్రోచ్ మీటింగ్ లో వాళ్ళు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే ఇక్కడున్న యూత్ ని టార్గెట్ చేయాలి, ఇక్కడున్న యూత్ ని మొత్తం ఢిల్లీ మీటింగ్ తీసుకెళ్లాలని చెప్పేసి అన్నారు. అంటే యూత్ ని రెచ్చగొడుతున్నట్టే కదా. కాక్రోచ్ పార్టీలు ఉండేదే దొంగలు. ఎవడు రెచ్చగొట్టి ఆవిడు ఓడలే అమ్మను పోయి రద్దన్నాలా ఎవడున్నాడు అందులో. దొంగలు తయారైపోయి రద్ద తప్ప కానీ ఎవడని అందులో జర్నలిస్ట్ బ్యాచ్ చేసుకున్న అదే దొంగలే వాళ్ళంతా. వాళ్ళు ఏమో ఎవడు పైసలు ఇస్తే వాళ్ళ దిక్కు పోతారు, నేను పైసలు ఇస్తే నా దిక్కు కూడా వస్తారు వాళ్ళు. అట్లా మరి అసలు వాళ్ళు మన మాటలు ఎందుకుంటాం, వాళ్ళ మాట మన ఇంటే ఉన్నదంతా ఉంచుకుని పోయినట్టు కదా లెక్క. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఎంతో మంది దొంగలు ఉంటారు కదా. మళ్ళీ అక్కడికి వెళ్ళి శ్రీశ్రీ పద్యాలు అవి చదువుతున్నారు. అది అంతవరకు కరెక్ట్. ఏంటి శ్రీశ్రీ గారి పద్యాలు ఉన్నాయి కదా, అన్ని చెప్తారు. శ్రీశ్రీ పద్యాలు చెప్తారు, ఇంకేమైనా పద్యాలు చెప్తారు. వాళ్ళకి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడారు. పదండి ముందుకు, పదండి తోసుకొని పోదాం పోయి ఏం చేద్దాం. రాహుల్ గాంధీ చేతి కిందకి ఇద్దాం, లేకపోతే మమతా బెనర్జీ కిందకి ఇద్దాం. బంగ్లాదేశ్ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు ఇండియాలో తీసుకొచ్చి మనం నాశనం చేసుకుందాం. అది కావాలి కదా మనం ముఖ్యంగా. అదే మరి దానికే